చెప్పుడు మాటలు. ఈ కథను రాసినవారు దాసరి వెంకటరమణ. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావిడిగా నడిచిపోతున్న మారయ్యను చూసి, మారయ్య గారు, మీతో చిన్న పనుందండి అంటూ కేకేసి పిలిచాడు. మారయ్య శంకరయ్య దగ్గరకు వచ్చి, ఏమిటో త్వరగా చెప్పు, నాకవతల చాలా పనుంది అని అన్నాడు. మరేం లేదండి, శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య. ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి తరువాత తేరుకొని, ఎందుకు అని ప్రశ్నించాడు. అతను నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడండి. నేను ఊరికి కొత్తవాణ్ణి. అతనెలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు. ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగిన తరువాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను 2 రోజుల తరువాత కలవమని చెప్పాను అన్నాడు శంకరయ్య. అది విని మారయ్య లోలోపల నవ్వుకున్నాడు. శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్తో అర్థం కాలేదతనికి. మారయ్య ఒక్క క్షణం ఆగి, ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషేం కాదు. నిజం చెప్పాలంటే బొద్దిగా బాధ్యత తెలియని మనిషి. అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. శంకరయ్య ఉన్న ఊరు నదీ ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరు వచ్చి భూములు కొని స్థిరపడినవాడు. అందుకే చంద్రయ్య డబ్బు అడగ్గానే ఎందుకైనా మంచిదని, అతను ఎలాంటివాడని మారయ్యకు వాకబు చేశాడు. 2 రోజుల తరువాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం ఆడేశాడు. చంద్రయ్య శంకరయ్యను బ్రతిమాలుతూ, నేనెంత డబ్బవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం బాగోలేదు. పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. నేనెంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రున్నో ఊరంతా ఎరిగిందే. ఒక్క నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మేలు ఈ జన్మకు మరువను. దయచేసి లేదనకండి అంటూ నమ్మబలికాడు. శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తబడి, సరే చూస్తాను, రేపు కనబడు అని అన్నాడు. చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకొని ఇంట్లోంచి బయటికి వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు. ఆ సమయంలో ఆలయ పూజారి వీర బసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు. శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకెదురైన సమస్యను క్లుప్తంగా వివరించి, అయ్యా, చంద్రయ్య చాలా డబ్బవసరంలో ఉన్నట్టే కనపడుతుంది. నేనతనికి సహాయపడదామని అనుకుంటున్నాను. చంద్రయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయం ఊళ్ళో పెద్ద మనిషైన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంతా నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అని అన్నాడు. ఈ సంగతంతా వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసి సూటిగా చూస్తూ, చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని ముందుగా సాగిపోయాడు. శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బుని ఇచ్చి పంపేశాడు. 4-5 నెలలు గడిచాయి. చంద్రయ్య జాడలేదు. అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురుచూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బడిగాడు. చంద్రయ్య శంకరయ్యను చూసి ఏమాత్రమూ తొణక్కుండా, నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇస్తాలే. ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడటం లేదు. డబ్బు రాగానే కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోండి అని అన్నాడు. శంకరయ్య ఓపిగ్గా మరో 2 నెలలు చూశాడు. లాభం లేకపోయింది. ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా ఏమాత్రమూ పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కాని పలకరించేవాడు కాదు. ఇది పని కాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరకు వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేయ చూస్తున్న సంగతి వివరంగా చెప్పి, ఏమనుకోకండి, ఇదంతా తమ చలువే. మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా. పూజారి ఇందుకు ఆశ్చర్యపోయి, ఏమిటి నా మాట? మధ్యలో నేనేం చేశాను అని అన్నాడు. ఏం చేయలేదంటారా? చంద్రయ్య గురించి మారయ్య అలా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని సెలవిస్తిరి.
మర్యాదస్తులు, లోకం తీరెరిగినవారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెబుతున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య. ఇందుకు పూజారి చిన్నగా నవ్వి, నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను చెప్పినా మారయ్య చెప్పినా అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరుచుకోవటం కానీ మార్చుకోవటం కానీ చెయ్యకూడదని నేను సూచన ఇచ్చాను. ఇక ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడటం ఎంత అవివేకం అని అన్నాడు. పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు. అతడు పూజారి దగ్గర సెలవు తీసుకొని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు. ఇలా చెప్పుడు మాటలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పగటి దయ్యం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం బాగ్దాదులో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతడు దయ్యాల కథలంటే చెవి కోసుకునేవాడు. రోజు ఒక్క దయ్యం కథ అయినా వింటే కాని అతనికి నిద్ర పట్టేదే కాదు. దయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయని నగరంలో చాటింపు వేయించాడు. బహుమతులను ఆశించి చాలామంది అబ్దుల్లా దగ్గరకు దయ్యాల కథలు చెబుదామని వచ్చేవారు. అయితే కథల మధ్యలో అతడు తనకా కథ నచ్చలేదని మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్ళను వేధించేవాడు. ఎవరైనా తనకలాంటి వింత కథలేవి రావని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో, ఒరేయ్ పనికి మాలిన వెధవ, కథలు చెప్పటం చేతకాని వాడివి నా దగ్గరకెందుకొచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు. అందువల్ల అబ్దుల్లాకు రోజురోజుకు దయ్యాల కథలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఇదిలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్న భోజనం చేసి కాస్త కునుకు తీద్దామనుకుంటూ ఉండగా నౌకర్లు ఒకణ్ణి తీసుకొచ్చి అతడి ముందు నిలబెట్టారు. వాడి దుస్తులు బాగా మాసిపోయి ఉన్నాయి. జుట్టు జడలు కట్టి ఉంది. మనిషి ఎండుకట్టెలాగా బక్కచిక్కి ఉన్నాడు. అబ్దుల్లా వాణ్ణి నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నిన్ను చూస్తేనే దయ్యంలా ఉన్నావు, పైగా మట్టి వాసన, నువ్వు నాకేం వింత దయ్యం కథ చెప్పగలవు అని అన్నాడు. అయ్యా, నా పేరు హమీద్. నా భార్యకు కూడా మీలాగే దయ్యాల కథలు వినటం సరదా. ఒక రాత్రి వేళ తప్పనిసరై దానికి ఒక భయంకరమైన దయ్యం కథ చెప్పాను. కథ పూర్తవగానే నా భార్య గుండాగి చచ్చిపోయింది. తెల్లవారగానే దాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దానికి దుఃఖిస్తూ కూర్చున్నాను. అంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం నా భార్య ప్రత్యక్షమైంది. గోరీలోంచి ఎలా లేచి వచ్చిందా అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య మీరు వద్దన్న దయ్యం కథ చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మీకు దూరమైపోయాను, నన్ను క్షమించండి అని అన్నది. హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో ఆగు, ఇందులో విచిత్రమేముంది అన్నాడు అబ్దుల్లా. దయ్యం పట్టపగలు కనిపించటం విచిత్రం కాదంటారా అన్నాడు హమీద్. అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి గడ్డంలో వేళ్లు దూర్చి ఆలోచిస్తూ, విచిత్రమే అనుకో, అయినా నువ్వు చెప్పింది నమ్మను, దయ్యాలు పగలు కనిపించవు అన్నాడు అబ్దుల్లా. ఎందుకు కనిపించవు? నేను నెల క్రిందట మీరిస్తానన్న బహుమతిని ఆశించి దయ్యాల కథ చెప్పటానికి వచ్చాను. నా కథ బాగోలేదంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టారు. వారం పాటు మంచాన పడి తరువాత సమాధి అయ్యాను అంటూ హమీద్ తన తల తీసి 2 చేతులతో పట్టుకొని బంతిలాగా ఎగరేశాడు. అది చూసి అబ్దుల్లా కీచుమంటూ పెద్దగా అరిచి దబీమంటూ నేల మీద పడ్డాడు. ఆ తరువాత ఎవరైనా దయ్యాల మాట చెబితే కసురుకునేవాడు. అతడికి దయ్యాల కథల పిచ్చి ఎలా కుదిరిందో ఎవరికీ తెలియదు. ఇలా పగటి దయ్యం అని ఈ కథ సమాప్తమైంది. మరొక కథ చలమయ్య గోదానం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకొకసారి జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడొకాయనకు గోదానం చేశాడు, అప్పుడు వెంటనే తగ్గిపోయింది అని అన్నది.
నా జబ్బుకి గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవటమన్న మాట ఆయనకు దిగులు పుట్టించింది. ఒరేయ్, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనల్ని బాధిస్తాయి అంటే జబ్బు మనల్ని పుణ్యకార్యాలేమైనా చెయ్యమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియనిదేముంది, డబ్బు కూడబెట్టటమే తప్ప ఎవరికీ సాయపడి ఎరుగవు, అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్యా పిల్లలు కూడా ఆయన్ను తల్లి చెప్పినట్టే చెయ్యమని బలవంత పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడను నాకు ఇవ్వాలి, దూడతో మీకేం పని ఉండదు కదా అని అన్నాడు. రామశర్మ అందుకు కంగారుపడి, అయ్యా, తల్లిని బిడ్డను వేరు చేయటం మహాపాపం కదా అని అన్నాడు. గో న్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయం మానవులకే కాని పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకివ్వాల్సిన అవసరం లేదు, దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మర్నాటికి చలమయ్య జబ్బుని చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది. కొద్ది రోజుల తరువాత చలమయ్య ఎప్పటి మనిషైపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కోడెదూడ పుట్టింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామవర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకొని వస్తూ ఉండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచాయి. ఒక రోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమ, ఆవు పాలు సక్రమంగా ఇస్తుందా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశగల ఆవు, రోజుకు 4 షేర్ల పాలిస్తుంది అని అన్నాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్తుడు. ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకొని ఆవు ఇస్తున్న దానికి 2 షేర్లు ఎక్కువ చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒకటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమ ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తి ఉండేది. అలా కానప్పుడు చాలామంది ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కాని రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేవించే అమృతం ఇలాగే ఉంటుందేమో అని అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉంది అని అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బావున్నాయి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేనొక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది. నిజంగానే ఆ ఆవులో దేవతాంశ ఉన్నదని అనిపిస్తోంది. ఆ పాలలో అమృతమున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. మీరది ప్రతిదినము 4 షేర్ల పాలిస్తుందని అన్నారు కాబట్టి అందులో 2 షేర్ల పాలు నాకివ్వగోరతాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విని రామశర్మ గుండెల్లో రాయి పడినట్టయింది. కాని ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకుని మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అని అన్నది. పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా, అలా జరగలేదు కాబట్టి నన్నే పాపము అంటలేదు, వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య. ఆ రోజు నుంచి రామశర్మ ఆవుని తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవటం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి ఆయన్ను మందలిస్తున్నాడు. కానీ ఆ మందులు ఏమాత్రమూ పనిచేయటం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవటం మానేశాను కాబట్టి
నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి. అయినా నా జబ్బెందుకు తగ్గటం లేదు అని మదనపడ్డాడు చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువొకడు నిలబడి, ఇంట్లో పాపముంది, నివారించుకోండి అని కేకపెట్టాడు. ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి కొడుకును చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది అని అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి, అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యమేంటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అని అన్నాడు. అప్పుడు అందుకు సాధువు, ఓయి, నీ వంటి డబ్బు కాపిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలాగా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. నీ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడివైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించటం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ. పాల దొంగతనం మహాపాపం. ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి విముక్తుడి కావటానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి. అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే, ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య. నేనెవరికీ దానధర్మాలు చేయలేదు, అందువల్ల నేను పుణ్యాత్ముండని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు. ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విని చలమయ్య తెల్లబోయాడు. సాధువు అందుకు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కానీ రామశర్మ నీకు పాలివ్వటం వల్ల నీకు పాల దొంగతనం పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి. ఇంత చేదు అనుభవం తర్వాతనైనా నీ డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా 2 ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పుకి క్షమించమని అన్నాడు. ఆ తరువాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. ఇలా చలమయ్య గోదానం అనే ఈ కథ సమాప్తమైంది. అభూత కల్పనలు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో 4 కుర్రవాళ్ళు ఉండేవారు. వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడొకడు రావటం వాళ్ళు చూశారు. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకొని ఉన్నాడు. ఆ బట్టలు కాజేయాలని 4 కోతల రాయుళ్లకు కోరిక కలిగింది. అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్ళి పొరుగురి వాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు. చివరకు కోతల రాయుళ్లలో ఒకడు, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి. వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మనివాడు కథ చెప్పినవాడికి దాసుడైపోవాలి అని అన్నాడు. ఇందుకు పొరుగురివాడు కూడా ఒప్పుకున్నాడు. కోతల రాయుళ్ళు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవరికీ నమ్మశక్యంగా ఉండవు. పొరుగురివాడు తప్పక దొరికిపోతాడు అని కోతల రాయుళ్ళ నమ్మకం. మొదటివాడు తన కథను ఇలా చెప్పాడు. మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని చెప్పి మా నాన్నతో అంది. అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అన్నలనడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నాకు జాలేసి మా అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చి నేరేడు చెట్టెక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంట్లో దాచిపెట్టాను. తరువాత ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను. తరువాత మా అమ్మ తనకు కావలసినన్ని తిని మిగతావి ఊరంతా పంచిపెట్టి అప్పటికి మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంతా ఎత్తుగుట్టు అవి వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా అయిపోయింది అని చెప్పాడు. ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురివాడికేసి చూశాడు. పొరుగురివాడు తను కథ నమ్మినట్టుగా తల ఆడించాడు.
మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు ఆడించారు. అప్పుడు రెండవ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను వారం రోజుల వయసువాణ్ణయి ఉండగా అడవికి షికారుకు వెళ్ళాను. అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది. దాని నిండా పండిన చింతకాయలున్నాయి. నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతగుల్లలు తిన్నాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందికి దిగటం అసాధ్యమైంది. అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దాని మీదుగా దిగి వచ్చాను. ఇంకా నయం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది. లేకపోతే ఆ చెట్టు మీదే ఉండిపోవలసి వచ్చేవాణ్ణే అంటూ వాడి కథను అలా ముగించాడు. ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు ఆడించారు. అప్పుడు మూడవ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను మాంచి కుర్ర వయసులో ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను. అది కాస్త ఒక పొదలో దూరింది. దాని వెనుకగా నేను కూడా పొదలో దూరి చూశాను కదా, అదొక పెద్ద పులి. అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు పెద్దగా తెరిచింది. నన్ను మింగటం అన్యాయమని, అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమేనని మంచిగా చెప్పాను. అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది. నాకు చిరాకెత్తి ఎడమ చేత్తో దాని పై దవడ పట్టుకొని పైకి ఒక్క గుంజు గుంజాను. ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చూరుకుంది. ఇలా అతను కూడా తన కథను ముగించాడు. ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగురివాడు తల ఊపాడు. మిగిలిన ముగ్గురు కూడా తలలు ఆడించారు. అప్పుడు నాలుగవ కోతలరాయుడు తన కథ ఇలా చెప్పాడు. కిందటేడు చేపల వేటకు వెళ్ళాను. ఒక్క చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పెద్ద వాళ్ళనడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదని అన్నారు. అలాగైతే నది అడుగున ఏదో జరుగుతూ ఉండుంటుంది. అదేమిటో చూద్దామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను. నది అడుగున కొండంత చేప ఒకటి ఉంది. ఇతర చేపలన్నింటినీ తినేస్తుంది. ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను. ఆకలి దహించుకుపోతూ ఉండటం వల్ల నేను అక్కడే నిప్పు రాజేసి ఆ చేపను కాల్చేసి దాన్ని శాంతం మింగేశాను. తరువాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను. ఈ కథ కూడా నమ్మినట్టుగానే పొరుగురువాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కూడా విధిగా తలలు ఆడించారు. ఇప్పుడు పొరుగురివాడికి కథ చెప్పే వంతు వచ్చింది. వాడు ఇలా చెప్పాడు. హా, కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది. అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దగా పెరిగింది. ఎర్రగా ఉండేది. మొదట్లో దానికొక ఆకు కానీ కొమ్మ కానీ లేదు. తరువాత అది 4 కొమ్మలు వేసింది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది. 4 కాయలు కోసి పగలదీసి చూసేసరికి 4 నుంచి 4 యువకులు బయటికి వచ్చారు. వారు నా పొలంలో కాసిన కాయల్లో వాళ్ళు కనుక 4 నాకు బానిసలే. వాళ్ళ చేత పొలంలో పనులన్నీ చేయించాను. వట్టి సోమరిపోతులు కావటం చేత కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు. వారిని వెతుకుతూ బయలుదేరి చివరకు ఇక్కడ వాళ్ళని పట్టుకున్నాను. మీరే ఆ 4 నా వెంట నా పొలానికి వచ్చేయండి అని అన్నాడు. ఈ కథ విని 4 కోతలరాయుళ్ళు తలలు దించేసుకున్నారు. వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది. కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురివాడి బానిసలని ఒప్పుకోవాలి. కథ అబద్ధమంటే పందెం ప్రకారం అతడికి దాసులు కావాలి. సత్రంలో ఉన్న ఇతరులు కోతలరాయుళ్లను ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు. కాని వారు ఏ సమాధానమూ చెప్పక మోగవాళ్లలాగా చూసుకు ఊరుకున్నారు. సరే, మీ ఒంటి మీద ఉన్న బట్టలు నాకిచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పొరుగురివాడు వాళ్ళ బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారిన వెళ్ళిపోయాడు. ఇలా అభూత కల్పనలు అనే ఈ కథ సమాప్తమైంది. కథ సాంబయ్య కథ. సాంబయ్యకు కథలు చెప్పటం అంటే చాలా సరదా. ఆయన మనవడు రాజుకు ఆటలంటేనే ఆసక్తి. పొద్దస్తమానం ఆటలేమిటిరా అని సాంబయ్య తిట్టినా సరే వాడు బయటికి పారిపోయి ఆడుకోవాలనే చూసేవాడు. ఒక్కొక్కసారి సాంబయ్య మనవడిని గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టి కథలు చెబుతూ ఉండేవాడు. ఆయన కాస్త పట్టు సడలిస్తే చాలు వాడు అక్కడి నుంచి పారిపోయేవాడు.
మనవడికి కథలంటే ఆసక్తి కలిగించేందుకు సాంబయ్య ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాడి కోసం ఆయన తన వద్ద మిఠాయిలు, ఇతర తినుబండారాలు దాచి ఉంచేవాడు. రాజు మాత్రం సాంబయ్య కథ పేరు చెబితే చాలు హడలిపోయి అక్కడి నుంచి పారిపోయేవాడు. సాంబయ్యకు మనవడి బాధ ఏమిటో అర్థం కాక ఇంట్లో భార్యను, కొడుకును, కోడలిని నేను కథలు చెబుతుంటే విసుగ్గా కాని ఉంటుందా అని వాళ్లకు విడివిడిగా కథలు చెప్పేవాడు. పెద్దవాళ్లకు కథలు వినిపించాలని ఉండదు కదా, అయినా వాళ్ళు మొహమాటానికి నీ కథలకేం కళ్ళకు కట్టినట్టు చెబుతావు, మాకే వినాలనిపిస్తుంది, ఆ రాజు వెధవకు ఎందుకు నచ్చవో ఏమో అనేవారు. సాంబయ్య అది అలుసుగా తీసుకొని, అయితే మీరైనా నా కథలు వినండి, మీ పనులకు ఇబ్బంది లేకుండా నేను కథలు చెబుతాను అని అనేవాడు. ఆ విధంగా ఆయన ఒత్తులు చేసుకుంటున్నప్పుడు భార్యకు, వంట చేస్తున్నప్పుడు కోడలికి, పెరట్లో కూరగాయ పాదులకు నీళ్లు పోస్తున్నప్పుడు కొడుకుకు కథలు చెబుతూ ఉండేవాడు. వాళ్ళకిది చాలా విసుగ్గా ఉండేది. ఈ చిక్కు నుంచి బయటపడేటందుకు వాళ్ళు రాజును పట్టుకొని సాంబయ్యకు అప్పగించి కథల బారి నుంచి మెల్లగా తప్పించుకునేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు జరిగాక రాజు తాతయ్యతో మాట్లాడి ఒక సంధి ఒప్పందానికి వచ్చాడు. దాని ప్రకారం వాడు తాత దగ్గర నుంచి రోజుకు ఒకే ఒక్క కథ మాత్రం వింటాడు. ఈ కథ అయిపోగానే తాత వాడిని ఆడుకునేటందుకు వదిలిపెట్టాలి. సాంబయ్య ఇందుకు ఒప్పుకున్నప్పటికీ తన తెలివితేటలతో మనవణ్ణి మోసం చేసేవాడు. ఒక్కొక్కసారి చాలా పెద్ద కథ చెప్పేవాడు. అది ఎప్పటికీ ముగింపుకు రాక రాజుకు ఏడుపు కూడా వచ్చేది. మరొకసారి 4-5 చిన్న కథలను ఒకదాని తరువాత ఒకటి కలుపుకుంటూ పోయి ఒకే కథలా చెప్పేవాడు. అందువల్ల రాజు ఆడుకునేటందుకు వెళ్ళాలంటే తాతయ్య చెప్పే కథ పూర్తిగా వినవలసి వచ్చేది. ఇలా ఉండగా ఆ ఊరికొక కొత్త కుర్రాడు వచ్చాడు. రాజుకు వాడు చాలా నచ్చాడు. కానీ రాజు రోజూ వాడితో ఆడుకునేటందుకు ఆలస్యంగా వెళ్ళేవాడు. కాస్త పెందలాడే రాకూడదా, ఎక్కువసేపు ఆడుకోవచ్చు అన్నాడా కొత్త కుర్రాడు. అప్పుడు రాజు వాడికి తన తాత కథల బాధ చెప్పుకున్నాడు. ఏమిటి, మీ తాత కథలు చెబుతాడా? కథలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కొత్త కుర్రాడు. అయితే నువ్వు వెళ్ళి మా తాత దగ్గర కథలు వినకూడదు, నేను మరెవరితోనైనా ఆడుకుంటాను అన్నాడు రాజు ఆశగా. అలాగే చేస్తాను, మా ఇంట్లో ఎవరినడిగినా కథలు చెప్పరు అన్నాడు కొత్త కుర్రాడు. మర్నాడు రాజు కొత్త కుర్రాడిని సాంబయ్యకు పరిచయం చేసి, తాతయ్య, వీడికి కథలంటే చాలా ఇష్టం, ఇక నుంచి రోజు నా బదులు వీడికి కథలు చెప్పండి, వింటాడు అని చెప్పాడు. సాంబయ్య చాలా ఆనందపడి రాజును వదిలేసి కొత్త కుర్రాడికి ఒక కథ చెప్పాడు. కథలో ఒక రాకుమారుడు, మరొక దేశం రాకుమార్తె ఉన్నారు. రాజకుమార్తెను ఒక భయంకరమైన మాంత్రికుడు ఎత్తుకుపోయాడు. రాజకుమారుడు ఎన్నో ఏళ్ళు కష్టపడి అద్భుతమైన విద్యలు నేర్చుకొని మాంత్రికుణ్ణి చంపి రాజకుమార్తెను వివాహమాడాడు. కథ విని కొత్త కుర్రాడు సాంబయ్యను, ఆ తరువాత మరే దేశాల్లోనూ మాంత్రికులు రాజకుమార్తెలను ఎత్తుకుపోలేదా అని అడిగాడు. ఎత్తుకుపోతే మనకెందుకు అన్నాడు సాంబయ్య నవ్వుతూ. ఎందుకంటే మన రాజకుమారుడు మంచివాడు, పరోపకారి, ఎన్నో విద్యలు తెలిసినవాడు. అలాంటివాడు రాజకుమార్తెను పెళ్లాడాను కదా అని ఊరకే కూర్చోడు కదా, ఇంకెవరైనా కష్టాల్లో ఉంటే సహాయపడటానికి వెళ్తాడు, అవునా అని అడిగాడు కొత్త కుర్రాడు. ఇది వింటూనే సాంబయ్యకు చాలా ఉత్సాహం కలిగింది. అవునవును, చాలా బాగా అడిగావు అని ఒక్క క్షణం ఆగి, అప్పుడు ప్లవంగ రాజ్యంలో మాంత్రికుడొకడు విజృంభించి 100 మంది రాజకుమారులను, 101 రాజకుమార్తెలను దేవికి బలి ఇవ్వాలనుకున్నాడు అంటూ కథ ప్రారంభించి, ఈ మాంత్రికుణ్ణి మొదటి రాజకుమారుడే చంపి తన దేశానికి చాలా కాలం తరువాత తిరిగి వెళ్ళాడని ముగించాడు. కొత్త కుర్రాడు తల అడ్డంగా తిప్పుతూ, అయితే తాతయ్య, ఇంతకాలము మన రాజకుమార్తె తన రాజ్యంలో ఊరికే ఉండిపోదు కదా, రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. రాజకుమార్తె ఇల్లు కదిలితే అన్నీ కష్టాలే కదా అని అన్నాడు. సాంబయ్య మళ్ళీ కథను మొదలుపెట్టాడు. అయితే ఆయన ఎంత చెప్పినా కొత్త కుర్రాడికి ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల సాంబయ్య కథకు ముగింపు అంటూ రావటం లేదు. ఇలా కొంతసేపు జరిగేసరికి సాంబయ్య అలసిపోయి, మిగతా కథ రేపు చెబుతాలే అన్నాడు. రేపటిదాకా ఆగటమే, నాకిప్పుడే కథ కావాలి అన్నాడు కొత్త కుర్రాడు.
సాంబయ్య గట్టిగా గాలి పీల్చుకొని, అబ్బాయ్ లోపలికి వెళ్ళి కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు, దాహం తీర్చుకొని కథ పూర్తి చేస్తాను అని అన్నాడు. కొత్త కుర్రాడు లోపలికి వెళ్ళగానే సాంబయ్య ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చి పరిగెత్తసాగాడు. దారిలో ఎదురుపడి అడిగిన వాళ్లకు తన మనవడి కోసం పోతున్నట్లుగా చెప్పసాగాడు. తాతయ్య తన కోసం వస్తున్నాడని భయపడి రాజు ఒక పట్టాన ఆయనకు దొరకలేదు. ఎవరో పట్టుకొని ఆయనకు అప్పజెప్పారు. సాంబయ్య రొప్పుతూ మనవడితో, నాయనా రాజు, భయపడకు, నేను నీకు కథలు చెప్పటానికి రాలేదు. ఇందాక నువ్వు తీసుకువచ్చిన ఆ కొత్త కుర్రాణ్ణి మనింటికి రాకుండా చూశావంటే నీకు మరెన్నడూ కథలు చెప్పను అని అన్నాడు. తాతయ్యలో హఠాత్తుగా ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా రాజు సంతోషంగా సరేనన్నాడు. ఆ తరువాత సాంబయ్య ఎవరికీ కథలు చెప్పలేదు. బలవంతంగా ఎవరి చేతనైనా ఇష్టం లేని పని చేయించటంలోని కష్టం ఆయనకు అప్పటికి తెలిసి వచ్చింది. ఇలా సాంబయ్య కథ సమాప్తం.